హాయ్ హలో అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు సమ్మర్ స్పెషల్ డైట్ మెన్యూ. సో సమ్మర్ స్పెషల్ డైట్ మెన్యూ అనగానే మీ అందరికీ ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్ లోకి వెళ్ళిపోయాయి కదా. ఎస్, ఈ వీక్ అంతా డైట్ మెన్యూలో మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం సమ్మర్ స్పెషల్ రెసిపీస్ అన్నమాట. మరి ఎస్, ఆలస్యం చేయకుండా ఇవాల్టి మన డైట్ రెసిపీ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ ఆ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ జానకి గారు. హలో జాను. హాయ్ బింద్యా, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. బయట సమ్మర్ లానే మీరు కూడా చాలా వేడిగా ఉన్నారు, ఇలా టచ్ చేసి తెలుసు సమ్మర్ ఎఫెక్ట్ ఎంత ఉందో. సో జానకి గారు చెప్పండి, ఇవాళ మన డైట్ మెనూలో మీరు నేర్పిస్తున్న సమ్మర్ స్పెషల్ డైట్ రెసిపీ ఏంటి? సమ్మర్ లో చాలా మందికి చాలా సార్లు ఏమవుతుందంటే గ్యాస్ట్రైటిస్ వస్తుంది అనమాట. అంటే ఎక్కడ నీళ్ళు అంటే అక్కడ తాగేయటము, కంటామినేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. అంటే వాటర్ చాలా తక్కువగా ఉంటుంది, ఎస్పెషల్లీ మన హైదరాబాద్ లాంటి ఏరియాలో వాటర్ తక్కువగా ఉంటుంది, వాటర్ ప్రాబ్లం ఉంటుంది. సో వాటర్ కంటామినేషన్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. బయట ఆహారం తీసుకుంటున్నప్పుడు బయట ఈ ప్లేట్స్ కడగటము, లేకుంటే గ్లాసెస్ స్పూన్స్ కడగటం అనేది ప్రాపర్గా కడగరు, అన్నీ కలిపేసి ఒక దాంట్లో ముంచేసి తీసేయటం అట్లా ఉంటుంది అనమాట. చాలాసార్లు చాలా దిక్కులు అలా ఉంటుంది అనమాట, మోస్ట్ కామన్గా ఉంటుంది. సో అప్పుడేమవుతుందంటే స్టమక్ అప్సెట్ అవుతుంది, ఐదర్ వామిటింగ్స్ అవ్వచ్చు, లేకపోతే మోషన్స్ అవ్వచ్చు. గ్యాస్ట్రైటిస్ అంటారు అనమాట మోస్ట్ కామన్గా. అదేంటంటే కడుపు నొప్పిగా ఉంటుంది అనమాట, నొప్పిగా ఉంటుంది, తినబుద్ధి కాదు, మంటగా ఉంటుంది, చాలా ఇరిటబుల్గా ఉంటుంది అనమాట. ఓకే. సో ఆ టైంలో ఏం చేయాలంటే చాలా సింప్లెస్ట్ థింగ్, మన నాయనమ్మలు అమ్మమ్మలు వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే పెరుగన్నం తినండి, లేదంటే మజ్జిగన్నం తినండి అని చెప్తా ఉంటారు. సో అదే పెరుగన్నము మనం ఇప్పుడు చేసి చూపిస్తాం అనమాట. సో గ్యాస్ట్రైటిస్కి అది చాలా ఇంపార్టెంట్ అని దాన్ని హైలైట్ చేయడానికి మనం ఇప్పుడు పెరుగన్నం చేద్దాం. అంటే ఒక బౌల్లో రైస్, ఒక బౌల్లో కర్డ్, రెండు తీసి కలిపేసి తినడమేనా? అంతే. కర్డ్ రైస్. అదే కర్డ్ రైస్. కర్డ్ రైస్ అంతే చేస్తున్నారా? అదే చేస్తున్నా, కర్డ్ రైస్ చేస్తున్నా. కర్డ్ రైస్ చేస్తున్నా అంటున్నారు కానీ ఎక్కడో కొడుతుంది. బట్ చూసేద్దాం మరి, ఆలస్యం చేయకుండా కర్డ్ రైస్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేయండి. కర్డ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన రైస్, పెరుగు, ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు, నూనె, పసుపు, కరివేపాకు. ఆల్రైట్, సో కర్డ్ రైస్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసాం కదండి. ఇప్పుడు ప్రొసీజర్ మనకి జానకి గారు నేర్పిస్తారు. జానకి గారు, మీరు నాకేం చెప్పారు? పెరుగు, అన్నం రెండు మిక్స్ చేస్తున్నా ఉన్నారు. మరి ఇంగ్రీడియంట్స్ లో ఇన్ని ఎలా వచ్చాయి? అది చెప్తానండి. ఫస్ట్ పెరుగు అన్నం మిక్స్ చేయాలి ఇందులో. ఓహో, అయితే ఓకే. ఓకే ఓకే, ఒక స్పూన్ ఇచ్చేనా? స్పూన్ ఇచ్చేయండి. రైస్ ఆల్రెడీ చక్కగా కుక్ చేసి పెట్టుకున్నాం అనమాట. ఇంట్లో మనం రెగ్యులర్ గా తింటూనే ఉంటాం కదండి రైస్. మధ్యాహ్నం వండుకుంటాం, రాత్రి వండుకుంటాం. చక్కగా రైస్ కొంచెం తీసి పక్కన పెట్టేసుకుంటే సరిపోద్ది, కర్డ్ రైస్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అయితే కర్డ్ రైస్ ఇది కొంచెం మెత్తగా ఉండాలన్నమాట. అవునా? మెత్తగా ఉండటం ఇంపార్టెంట్. అంటే చిన్నపిల్లలు పెట్టినట్టుగా. అంటే గ్యాస్ట్రైటిస్ అనగానే స్టమక్ అప్సెట్ అయ్యి అది కొంచెం పనిచేయటం తగ్గుతుంది. సో డైజెషన్ ఈజీగా ఉండటానికి సాఫ్ట్ గా లిక్విడ్ గా ఉండే ఆహారం ఇవ్వాలన్నమాట. సో తొందరగా డైజెస్ట్ అయిపోయేటువంటి ఫుడ్ మనం తీసుకోవాలి. రైట్, విచ్ ఇస్ రియల్లీ రియల్లీ ఇంపార్టెంట్. సో దీన్ని కొంచెం మెత్తగా చేస్తున్నాను. ఇందులో కొంచెం అంత సాల్ట్ అండ్ కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేద్దాం. కొంచెం వాటర్ కూడా చాలు. ఓకే. సో అది ఎగ్జాక్ట్లీ చిన్నపిల్లలకి, లేదంటే పళ్ళు లేని ముసలి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ప్రిపేర్ చేస్తున్నట్టుగా ఉంది ఫుడ్. అంటే గ్యాస్ట్రైటిస్ అనేది అలా ఉంటుంది అనమాట. అసలు తినబుద్ధి కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఆహారం తినబుద్ధి కాదు. తర్వాత కడుపులో ఏదో రకంగా ఉండి చాలా ఇరిటబుల్ గా ఉండి చిరాగ్గా ఉంటారు అనమాట. సో ఇలాగ అసలు కానే కాదు. సో అందులోకి మనం ఇప్పుడు చక్కగా రైస్ తీసుకున్నాం, కొద్దిగా టేస్ట్ కి సరిపడా సాల్ట్ వేసుకున్నాం, ఆ తర్వాత వాటర్ కూడా యాడ్ చేసి దాన్ని మెత్తగా మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. అండ్ ఇప్పుడు అందులోకి మనం కర్డ్ వేసేసుకుంటున్నాం. ఓకే. సో అన్నారు కదా కర్డ్ రైస్, చెప్పాను కదా మిక్స్ అయిపోతుంది అనేసి. సో మిక్స్ అయిపోతుంది. వావ్. సో కొంచెం మెత్తగా, అంటే కొంచెం లిక్విడ్ లాగానే దాన్ని మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం. అంటే మరి గట్టిగా తినకుండా కొంచెం లిక్విడ్ లాగానే దాన్ని మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇప్పుడు కర్డ్ రైస్ రెడీ అయిపోయింది కదా జానకి గారు? ఆల్మోస్ట్ రెడీ, కర్డ్ రైస్ రెడీ. అయితే ఇప్పుడు దీన్ని ఇంట్రెస్టింగ్ గా చేయాలి, దానికి ఇంకొంచెం మంచి ఫ్లేవరింగ్ అంతా యాడ్ చేయాలి. సో దాన్ని మనం కొంచెం తాలింపు లాగా చేస్తాం అనమాట. చూసారు కదా,
పెరుగన్నం అయితే రెడీ అయిపోయింది. మరి దానికి మంచి తాలింపు లాగా ప్రిపేర్ చేస్తున్నాం. అంటే దీన్ని మనం గుళ్ళలో దద్దోజనం ఇలా కూడా పెడతారు కదా. కరెక్ట్, సేమ్ ఆల్మోస్ట్ సేమే. అయితే మనం ఇందులో పప్పు దినుసులు ఏమీ యాడ్ చేయమన్నమాట. ఎందుకంటే గ్యాస్ట్రైటిస్ ఉంటుంది కాబట్టి పప్పు తింటే గ్యాస్ట్రైటిస్ వస్తుందని కాదు, అది కొంచెం అరగటానికి ఎక్కువ టైం పడుతుంది అనమాట. సో ఈజీగా అరిగేటువంటి ఆహార పదార్థాలు. తర్వాత తీసుకున్న తర్వాత ఇరిటేషన్ కలిగించినటువంటి ఆహార పదార్థం ఎక్కువగా ఉండాలి. అంటే రైస్ అనేది ఎలాంటి జబ్బు ఉన్న వాళ్ళన్నా తీసుకోవచ్చు. రైస్ అనేది అసలు రియాక్ట్ అవ్వకుండా ఉంటుంది మన సిస్టంలో. రైస్ ఈజీగా అరుగుతుంది, తర్వాత పుష్టినిస్తుంది అనమాట. సో స్పెషలీ గ్యాస్ట్రైటిస్ ఉన్నప్పుడు, మోషన్స్ అవుతున్నా లేకుంటే వామిటింగ్స్ అవుతున్నా కూడా ఇలాగా ఫస్ట్ నీళ్లు వేసేసుకుని కొంచెం ఉప్పు వేసుకుని అన్నం బాగా మెత్తగా చేసి దాంట్లో పెరుగు కానీ మజ్జిగ కానీ వేసుకుని తీసుకుంటే అదే యాక్చువల్గా ఔషధంలో. సో రైస్ని ఇలా మనం పల్చగా చేసుకుని తీసుకుంటే కనుక ఎక్కువ ఎనర్జీ వస్తుంది. తర్వాత పూర్వకాలంలో రైస్తో ఒక వడగంజి అనేసి చేసేవారు అనమాట. అంటే రైస్ని బాగా ఎక్కువ వాటర్ వేసేసి కుక్ చేసేవారు. అది సమ్మర్లో, యూజువల్గా సమ్మర్లో ఏంటంటే ఇళ్ళ బయట పెడితే అది తాగి వెళ్ళేవారు అనమాట, దారి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మనం వాటర్ పెడతా ఉంటాం బయట, అప్పుడు మజ్జిగలు వడగింజలు కూడా కుండల్లో పెట్టుండిచ్చేవారు అనమాట. ఇప్పుడు వాటర్ లేక మనం వాటర్ కూడా పెట్టట్లేదు అన్ని ప్రియం అయిపోయినాయి. సో అంత మంచి, అంటే రైస్ అనేది అంత మంచిది అనమాట. అంటే అసలు ఎటువంటి ఆరోగ్య సమస్య ఉన్నా కూడా రైస్ని మనము పౌడర్ చేసి దాన్ని గంజిలాగా కాసుకోవచ్చు, మెత్తగా చేసి దాన్ని ఆహారంలాగా తీసుకోవచ్చు. దాంట్లో కొంచెం చుక్క నెయ్యి ఉప్పు వేసుకున్నా కూడా అసలు ఈ లివర్ ప్రాబ్లమ్స్ అట్లాంటివి ఉన్న వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది అన్నమాట. రియలీ ఇంట్రెస్టింగ్. సో మనం రెగ్యులర్ గా రైస్ తింటుంటాం కాబట్టి రైస్ నాకు బాగా ఇష్టం కాబట్టి ఇన్ఫర్మేషన్ అంతా మీకోసం చెప్పించేసా. సో ఎస్, ఇప్పుడు మనం తాలింపు స్టార్ట్ చేసేసుకోవచ్చా? రైట్. ఓకే, సో స్టవ్ వెలిగించేసి ఓకే, సో ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాం. ఎస్, ఫస్ట్ కొంచెం ఆయిల్ అది మీరు జాగ్రత్తగా పట్టుకోండి. సో ఆయిల్ కూడా ఒక స్పూనే వేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ మరీ ఎక్కువ స్పైసీగా ఉండనవసరం లేదు, జస్ట్ ఫ్లేవరింగ్ కోసమే మనం ఇవన్నీ చేస్తాం అన్నమాట. సో జీలకర్ర, నెక్స్ట్ ఎండుమిర్చి, ఓకే, నెక్స్ట్ కొంచెం కరివేపాకు, నెక్స్ట్ ఫ్రెష్గా ఉంది కొత్తిమీర, ఫ్రెష్ కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాం. నెక్స్ట్ కొంచెం పసుపు కూడా ఏంటంటే యాంటీబయాటిక్, యాంటీఫంగల్, యాంటీబ్యాక్టీరియా ఇవి నేర్చుకొని రెగ్యులర్ గా జానకి గారి కన్నా ముందు, డాక్టర్ గారి కన్నా ముందు నాకే వస్తుంది అనమాట వర్డ్స్ అన్ని. నిద్రలో కూడా లేదు పెడితే ట్రిప్టోఫాన్, యాంటీ బ్యాక్టీరియా, యాంటీ వైరల్ ఇలాంటివన్నీ చెప్తాను. నెక్స్ట్ ఏంటంటే వెల్లుల్లి, ఇది ఫైన్ గా కట్ చేసేసి వేసేస్తుంది అనమాట. లేకపోతే ఏం చేస్తారంటే ఇది తిన్నారు యూజువల్ గా, సో ఫైన్ గా కట్ చేస్తే ఏమవుతుందంటే కలిసిపోతుంది. ప్లస్ అది ఎక్కువ కుక్ అవన అవసరం లేదు, ఇంకా లాస్ట్ లో యాడ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఇవన్నీ కూడా ఇందులో మిక్స్ చేసేసుకోవటం అయిపోయింది, రెడీ అయిపోయింది. ఓకే, సూపర్ ఫైన్. ఇందులో యాడ్ చేసేయండి. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకునే తాలింపు మొత్తం ఇందులోకి షిఫ్ట్. సో సర్వ్ చేసేసుకుందాం. అయిపోయిందా? వావ్, అసలు ఆ కలర్ చూసారా? ఆ ఎల్లో, వైట్, గ్రీన్, రెడ్ అన్ని కలర్స్ కవర్ అయిపోయాయి. ఎస్, సో ఇప్పుడు మన పెరుగన్నం రెడీ అయిపోయింది. జానకి గారు, థ్యాంక్ యూ సో మచ్. నా లంచ్ కోసం మీరు ఇంతగా కష్టపడి ఇవన్నీ ప్రిపేర్ చేయొద్దని నేను మొదటే చెప్పాను, బట్ స్టిల్ అభిమానం కొద్ది జానకి గారు ఎప్పటికప్పుడు నా కోసం ఇలాంటివన్నీ ప్రిపేర్ చేస్తూనే ఉంటారు. కాబట్టి టేస్ట్ చేసేది నేను, 5 రోజులు చేస్తూనే ఉన్నారు నా కోసం. ఓకే, సో జానకి గారు ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందామా కర్డ్ రైస్ ని? కర్డ్ రైస్ అండి, కర్డ్ రైస్ చాలా బాగుంది, సూపర్ గా ఉంది. నెక్స్ట్ మేము ఇద్దరం టేస్ట్ చేయబోతున్నాం. బట్ బిఫోర్ దాట్ కర్డ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇంకొకసారి చూసేయండి. కర్డ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన రైస్, పెరుగు, ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర,
ఉప్పు, నూనె, పసుపు, కరివేపాకు. కర్డ్ రైస్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఉడికించిన రైస్, కొద్దిగా వాటర్, సాల్ట్, పెరుగు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, వెల్లుల్లి ముక్కలు వేసి హీట్ చేసుకున్న తర్వాత దాన్ని కర్డ్ రైస్ లోకి వేసి మిక్స్ చేసి సర్వ్ చేసుకున్నట్లయితే సమ్మర్ స్పెషల్ డైట్ రెసిపీ కర్డ్ రైస్ రెడీ. ఆల్ రైట్, సో సమ్మర్ స్పెషల్ కర్డ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. జానకి గారు ఎందుకు నవ్వుతున్నారు మీరు? అది అలా నవ్వుతూనే ఉంటారు ఆవిడ ఎప్పుడు, ఏంటో. సరే, ఇప్పుడు నేను జానకి గారు టేస్ట్ చేసి ఎలా ఉంది కర్డ్ రైస్ చెప్పేస్తాం. ఎందుకంటే ఇది స్పెషల్ కర్డ్ రైస్, నాట్ జస్ట్ అన్నం పెరుగు రెండు మిక్స్ చేసేయడం కాదు, కొంచెం స్పెషల్ గా దీన్ని మనం రెడీ చేసుకున్నాం కాబట్టి టేస్ట్ చేసి చెప్పేద్దాం జానకి గారు మన ఆడియన్స్ కి ఎలా ఉందో. నాట్ ఓన్లీ ఫర్ గ్యాస్ట్రైటిస్, పెరగడం లేకుండా అసలు ఆహారమే ఉండదు కదా చాలా మందికి. వెరీ ట్రూ. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ హ్యాబిట్, అన్నిటికంటే బెస్ట్ హ్యాబిట్ అది. కానివ్వండి, మీరు కానివ్వండి. ఇప్పుడు కెమెరా కొంచెం నా వైపు తిప్పండి. ఇప్పుడు నేను మాట్లాడుతాను అన్నమాట. ఫ్యాంటాస్టిక్, నిజంగా నా లైఫ్ లో ఎన్నోసార్లు పెరగన్నం తిన్నా కానీ ఇంత టేస్టీగా ఎప్పుడు తినలేదబ్బా. అంటే నేను చేసి ఇవ్వలేదు కదా అందుకని. ఫెంటాస్టిక్, యమ్ 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 కర్డ్ రైస్. అండ్ జస్ట్ కర్డ్ రైస్ అని స్టార్టింగ్ లో చెప్పగానే ఏం చేస్తారులే పెరుగు అన్నం కలుపుతారుగా అంతే అని అనుకున్నాను, కానీ ఇంత టేస్టీగా వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ రియలీ లవ్ దిస్. నేను ఇంకా అలా తింటూ ఎంజాయ్ చేద్దాం అనుకున్నా. సో ఇదండి ఇవాళ మన సమ్మర్ స్పెషల్ డైట్ మెన్యూ. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం ఇంకొక మంచి సమ్మర్ స్పెషల్ రెసిపీతో. టిల్ దెన్ దిస్ ఇస్ వింధ్యా జానకి గారు సేయింగ్ బాయ్.